హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. 2020 సంవత్సరంలో ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే పిఎల్ఐ స్కీమ్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మంచి బూమ్ వచ్చింది. ఆత్మనిర్భర్ భారత్తోనే దేశం ప్రపంచంలోనే సూపర్ ఎకానమికల్ పవర్గా ఎదుగుతుందని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ పిఎల్ఐ స్కీమ్ని తీసుకువచ్చింది. ఈ పిఎల్ఐ స్కీమ్ ముఖ్య ఉద్దేశం లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చర్ని పెంచి ఇంపోర్ట్స్ని తగ్గించటం, అలాగే ఎక్స్పోర్ట్స్ని పెంచడం. ఈరోజు పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్ అండ్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో విపరీతంగా ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. దానికి కారణం ప్రస్తుతం దేశంలో చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 63 మిలియన్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. దేశ జీడిపిలో 30% ఎంఎస్ఎంఈ ద్వారా వస్తుంది. అలాగే 45% పైన గూడ్స్ ఎంఎస్ఎంఈ ద్వారా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. 20 కోట్ల జాబ్స్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ ద్వారా లభించాయి. రిన్యూవబుల్ ఎనర్జీ కోసం 19,500 కోట్లను పిఎల్ఐ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే 65 గీగావాట్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగల సోలార్ పీవీలను ఎంఎస్ఎంఈల ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కోసం ఉపయోగించే 26,000 కోట్ల విలువ గల స్పేర్ పార్ట్స్ని ఎంఎస్ఎంఈలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ స్కీమ్ కోసం మొత్తం 1,97,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ బడ్జెట్ ద్వారా చాలా ముఖ్యమైన 14 వస్తువుల్ని దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 14 సెక్టార్స్ వచ్చేసి మొబైల్స్ మరియు ఎలక్ట్రానిక్స్, డ్రగ్స్ మరియు ఏపీఐఎస్, మెడికల్ డివైజెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ మరియు స్పేర్ పార్ట్స్, స్టీల్, టెలికాం మరియు నెట్వర్కింగ్ ప్రోడక్ట్స్, టెక్నాలజీకి సంబంధించిన వస్తువుల తయారీ, ఏసీస్ మరియు ఎల్ఈడి బల్బ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్ ప్రోడక్ట్స్, సోలార్ పీవీ మాడ్యూల్స్, ఏసీసీ బ్యాటరీస్, డ్రోన్స్ లాంటివి ఉన్నాయి. ఇంకా డిఫెన్స్ సెక్టార్లోకి వస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1,60,000 కోట్ల ప్రొడక్షన్ జరిగింది. డిఫెన్స్కి సంబంధించి 30,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ని 2025లో జరపాలని, అలాగే 2029కి 3 లక్షల కోట్ల డిఫెన్స్ ప్రొడక్ట్స్ భారత్లో మ్యానుఫ్యాక్చర్ చేసి 50,000 కోట్ల డిఫెన్స్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. మొత్తం డిఫెన్స్ ప్రొడక్షన్ బడ్జెట్లో దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ ద్వారా కొనడానికి 75% కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2013లో 600 కోట్లకు ఉన్న డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని 2025కి 24,000 కోట్లకు తీసుకొచ్చామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే దేశంలోని చాలా ఎంఎస్ఎంఈలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నడుస్తూ ఉండటంతో ఈ పిఎల్ఐ స్కీమ్కి దూరంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయినటువంటి ఎంఎస్ఎంఈలు కూడా ఈ పిఎల్ఐ స్కీమ్ గురించి తెలియక అప్లై చేసుకోలేదు. ఎంఎస్ఎంఈ అంటే చిన్నతర మధ్యతర ఇండస్ట్రీస్ ఏదైనా ఉంటే వారికి ఈ స్కీమ్ గురించి చెప్పండి, లేదా ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.